హలో అందరికీ, ఇది నిన్నటి మినీ వ్లాగ్. సో మా ఇంటి దగ్గర ఫైనల్ అయితే గ్రాస్ కటింగ్ చేసేస్తున్నారనమాట. మా క్వార్టర్స్లో ఏంటంటే ఎక్కువగా గ్రాస్ పెరిగిపోయిందనమాట. ఇప్పుడు 3-4 డేస్ నుంచి వర్షాలు పడడం వల్ల ఇంకా పెరిగిపోతుందని గ్రాస్ అయితే కటింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఫ్రైడే అవడంతో నేను మా ఇంటి దగ్గర అయితే ముగ్గు పెట్టేశాను అనమాట. క్లైమేట్ చూడడానికి చాలా బాగుంది. అండ్ మధ్యాహ్నం కూడా అయిపోయింది, ఎందుకంటే నేను ఇంట్లో పూజ చేసుకొని తర్వాత అల్లికేసి బట్టలు ఉతికేసి పని అంతా చేసుకొని ఇంతసేపు అయిపోయిందనమాట. ఫైనల్లీ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందుకే డైరెక్ట్గా లంచ్ కోసం అనేసి నేను పెసరట్టు వేసుకున్నాను. దీనికి కాంబినేషన్గా అయితే చట్నీ చేశాను. నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు వచ్చేది 3 o'clock అవుతుంది లంచ్కి. ఇప్పుడే చేసి పెట్టేసి అప్పుడు తినడానికి బాగుంది కదా. సో వాళ్ళు వచ్చిన తర్వాత వేడిగా వేసిద్దాం దోశ అనేసి చెప్పేసి అలాగే ఉండిపోయానమాట. సో మీలో ఎంతమంది నాలాగా ఫ్రైడే వస్తే ఇంట్లో పని పూజ అంతా అయిపోయిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా మధ్యాహ్నం డైరెక్ట్ లంచ్ చేసే వాళ్ళు ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. ఫైనల్లీ నా కోసం అయితే 3 దోశలు వేసుకున్నాను అండ్ చట్నీ వేసేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడైతే ఇద్దరు కట్ చేస్తున్నారు అనమాట. అటు సైడ్ ఒకరు, ఇటు సైడ్ ఒకరు. నా బాధ ఏంటంటే నేను ఎందుకు వీడియోలో వేసి తొంగి చూస్తున్నానంటే, నేను యాక్చువల్లీ మాకు ఇక్కడ కోట్రస్లో అయితే పూలు దొరకవు అనమాట. అందుకనేసి నేను కొన్ని చెండు పూలు, తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా ఇలా అయితే మా ఇంటి ముందర వేసాను అనమాట. చూడండి కింద. సో దానికి రౌండ్గా రాళ్ళు కూడా పెట్టాను అనమాట. ఏంటి అంటే అది గ్రాస్ కట్టర్ ఉంది కదా, దాంతో ఒకసారి కట్ చేస్తే చెట్లు కూడా వెళ్ళిపోతాయి అనమాట. సో లాస్ట్ టైం అయితే నేను చెట్లు వేసాను కదా, వాళ్ళు అలాగే కట్ చేసి వెళ్ళిపోయారు అనమాట. అందుకనేసి ఇప్పుడు కూడా ఎక్కడ కట్ చేసి వెళ్ళిపోతారో అనే బాధ అనమాట. అందుకనేసి చూస్తూ ఉన్నాను అనమాట. సో ఫైనల్ అయితే వాళ్ళు గ్రాస్ ఒకటి కట్ చేసి అయితే వెళ్ళిపోయారు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో.